ప్రస్తుత కలికాలంలో మోసాలనేవి ఎక్కువైపోయినాయి. ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్స్ ఎక్కువైపోయిన తర్వాత నుండి ఆన్‌లైన్ మోసాలనేటువంటివి చాలా చాలా ఎక్కువైపోయాయి. విచ్చలవిడిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ముఖ్యంగా మనం ఎక్కువగా చూస్తున్నటువంటి మోసాల్లో అతి ముఖ్యమైనటువంటి మోసాల్లో ఒకటిగా ఉన్నటువంటిది బెట్టింగ్. అయితే చాలామందికి తెలియకుండానే దీనికి బానిసైపోతున్నారు. చాలామంది ఒక 1000 రూపీసో లేదంటే 500 రూపీసో లేదంటే ఈవెన్ ఒక 100 రూపీస్‌తో స్టార్ట్ చేసి ఒక 100 రూపీస్ పోతే ఓకే. ఇంకొక 100 రూపీస్ పెడితే నా 100 రూపీస్‌తో పాటుగా మరొక 100 రూపీస్ వస్తాయి కదా! లేదంటే ఒక 500 రూపీస్ పోతే ఒక 1000 రూపీస్ నేను పెడితే మరలా నాకు 500తో పాటుగా ఇంకొక 500 1000 ఎక్స్‌ట్రా వస్తాయి కదా! ఇలాంటి ఆలోచనతో హద్దనేటువంటిది లేకుండా మన దగ్గర డబ్బులు లేకున్నా కానీ అప్పు చేసి మరి ఈ బెట్టింగ్స్‌లో పెడుతూ పోతూ ఉన్నారు. సో, దీనికి అనేక కారణాలున్నాయి. త్వరగా డబ్బులు సంపాదించాలనేటువంటి ఆలోచన కానీ, లేదా పేదరికంతో మగ్గిపోతూ ఉండడం, డబ్బులు ఏ విధంగా సంపాదించాలి అనేటువంటి దారులు వెతుకుతూ ఇలాంటి సింపుల్ వే అనుకొని దీంట్లోకి చొరబడడం. ఇలాగా అనేక రకాలు ఉన్నాయి. వీటి వలన ఈ బెట్టింగ్ యాప్స్‌లో వీటిల్లోకి వెళ్తూ ఉన్నారు. అయితే మీరు అనుకోవచ్చు, ఈ సోదంతా మాకెందుకురా అని. ఇక్కడ నేను రీసెంట్‌గా ఫేస్ చేసినటువంటిది, నేను ఓన్‌గా ఫేస్ చేసినటువంటిది, నా ఎక్స్‌పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలని, నాలాంటి వారికి అండ్ ముఖ్యంగా దీంట్లో మోసపోయినటువంటి నా ఫ్రెండ్ ఉన్నారు. అలాంటి వారికి తెలియపరచాలి, అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అయితే నేను వీడియో చేస్తున్నా. ఒకరోజు ఈవినింగ్ టైంలో ఒక 5:00, 4:00 టైంలో నాకు ఒక కాల్ వచ్చింది. మా ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక కాల్ వచ్చింది. సో, నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నాను. రారా అని చెప్పి వచ్చాడు. వస్తే తను చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను ఇలాగా ఒక ట్రేడింగ్ చేశాను. ట్రేడింగ్‌లో నేను ఒక 40,000 రూపాయలు పెట్టాను. తర్వాత మరలా ఒక 40,000 పెట్టాను. మొత్తం 80,000 రూపాయలు వరకు నేను ట్రేడింగ్‌లో పెట్టాను. దానికి నాకు 2,40,000 రూపాయలు నా ట్రేడింగ్ అకౌంట్‌లో ఉన్నాయి. ఈ ట్రేడింగ్ ఎలా పెట్టావు అంటే, ఒకరు స్టెప్ బై స్టెప్ సెలెక్ట్ చేయాలని చెప్పేసి స్టెప్స్ వైజ్ ఇచ్చారు. ఆ స్టెప్స్ ప్రకారం నేను ఫాలో అయ్యి పెట్టాను. నేను 80,000 పెడితే 2,40,000 నా ట్రేడింగ్ అకౌంట్‌లో ప్రస్తుతం ఉంది. ఆ 2,40,000 నేను విత్‌డ్రా చేసుకోవాలని వారిని అడిగాను. వాళ్ళు నాకు కొన్ని స్టెప్స్ పంపించారు. ఆ స్టెప్స్‌లో నేను ఒక స్టెప్ మిస్టేక్ చేశాను. అందువలన ఆ అమౌంట్ నేను విత్‌డ్రా చేసుకోలేకపోయాను. ఆ విత్‌డ్రా చేసుకోవాలి, ఆ స్టెప్ మిస్టేక్ చేశాను అని వాళ్ళని అడిగితే, వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, దీనికి మీరు 60,000 రూపాయలు మాకు డిపాజిట్ చేయాలి. 60,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అప్పుడు మీరు డిపాజిట్ చేసినటువంటి 60,000 రూపాయలతో పాటుగా ఈ 2,40,000 రూపాయలు కూడా మీరు ఒకటేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు అనేది వాళ్ళు చెప్పారు. ఆల్రెడీ వారి దగ్గర మా ఫ్రెండ్ అమౌంట్ 2,40,000 రూపాయలు ఉంది. ఆ 2,40,000 రూపాయల్లోంచి 60,000 తీసుకోవచ్చుగా. మరలా 60,000 రూపాయలు పంపించమనడం ఎందుకు? అంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, లాక్ అయింది. కాబట్టి దాని నుంచి మేము దాన్ని రిలీజ్ చేయాలంటే మేము
ఈ అమౌంట్ పంపించాలి, ఇది సెక్యూరిటీగా మీరు 60,000 రూపాయలు మాకు పంపించాలనేది వాళ్ళు చెప్పినటువంటి అంశం. దానికి మా ఫ్రెండ్ ఏ విధంగా కూడా ఆలోచించకుండా 60,000 పంపించడానికి ఫోన్పే ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి యూపీఐ నెంబర్కి పంపించడానికి ట్రై చేశాడు. అయితే తన దాంట్లో లిమిట్ అయిపోయి 60,000 రూపాయలు పోలేదు. తర్వాత 20,000 రూపాయలు పంపించాడు. 20,000 రూపాయలు పంపించిన తర్వాత మిగతా 40,000 రూపాయలు పోవట్లేదు. ఆ 40,000 రూపాయలు ఎందుకు పోవట్లేదు అనే దానికి మా ఫ్రెండ్ నాకు కాల్ చేసి నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళకి అసలు ఎందుకు ఈ అమౌంట్ పంపించాలనుకుంటున్నావు అనే దాన్ని నేను అడిగితే నాకు చెప్పినటువంటి స్టోరీ ఇక్కడ. అయితే అసలు ఈ ట్రేడింగ్లోకి నువ్వు ఎలా వచ్చావు అని అడిగాను. దానికి తను చెప్పినటువంటిది, తెలియదు నాకు కూడా, నాకు ఒకరోజు వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ డైరెక్ట్గా నన్ను ఒక గ్రూప్లో యాడ్ చేశారు. గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళు కొన్ని స్టెప్స్ పంపించారు. మీకు ఇది పార్ట్ టైం జాబు, ఈ పార్ట్ టైం జాబ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇలాగా లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ లింక్ మాకు, ఆ స్క్రీన్ షాట్ మాకు షేర్ చేయండి అనేది ఫస్ట్గా. తర్వాత గూగుల్ మ్యాప్స్కి సంబంధించి, అంటే డిఫరెంట్ కంపెనీస్ గూగుల్ మ్యాప్స్ అండ్ డిఫరెంట్ షాప్స్ గూగుల్ మ్యాప్స్ అని సెండ్ చేసి, ఆ గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి దానికి రేటింగ్ ఇచ్చి స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి. ఒక్కొక్క స్క్రీన్ షాట్కి మీకు ఫస్ట్ 50 రూపీస్ మేము ఇస్తాము. ఇలాగా మీరు 3 స్క్రీన్ షాట్స్ పంపిస్తే 150 రూపాయలు అవ్వగానే మీ యూపీఐ నెంబర్కి, మీ అకౌంట్కి మేము అమౌంట్ వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాము అని. చాలా బాగుంది కదా. సో మనం కూడా చాలా బాగుంది, ఒక సింపుల్గా ఒక్క స్క్రీన్ షాట్కి 50 రూపాయలు వస్తున్నాయి అనేది మనం కూడా బాగా ఇష్టపడతాం. సో మా ఫ్రెండ్ అదే చేశాడు. సో ఇలాగ ఒక స్క్రీన్ షాట్ తీసి పంపించిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు చెప్పినటువంటి అంశం, కంగ్రాచులేషన్స్, మీరు పార్ట్ టైం జాబ్కి సెలెక్ట్ అయ్యారు. దీనికి మీకు సపరేట్గా ఒక పర్సనల్ మేనేజర్ని మేము అలొకేట్ చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి టెలిగ్రామ్ లింక్ ఇది. ఈ టెలిగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి తనకి హాయ్ అని మెసేజ్ చేయండి. అలాగే ఈ వాట్సాప్లోనే వన్స్ కంగ్రాచులేషన్స్ చెప్పినటువంటి ఆ పర్సన్ ఒక కోడ్ ఇస్తారు. తర్వాత ఈ కోడ్ షేర్ చేయండి టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత తనకి. తర్వాత తను మీకు స్టెప్స్ చెప్తారంటారు. సో అలాగా వాట్సాప్ గ్రూప్లో నుంచి మనల్ని టెలిగ్రామ్లోకి తీసుకువెళ్ళిపోతారు. టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? టెలిగ్రామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ పర్సన్కి మనం ఈ వాట్సాప్లో షేర్ చేసినటువంటి కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ పంపిస్తాం కదా. కోడ్ పంపించిన తర్వాత ఆ పర్సన్ ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు, ఒక ఛానల్లో యాడ్ చేస్తారు, టెలిగ్రామ్ ఛానల్లో. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే ఇలాగే గూగుల్ మ్యాప్స్ వీటికి సంబంధించి లింక్స్ వస్తూ ఉంటాయి. ఆ లింక్ ఓపెన్ చేసేది మనం స్క్రీన్ షాట్ తీసి పంపిస్తూ ఉంటాం. సో అయితే ఇది ఒక 30 మినిట్స్కి ఒకసారి అలాగా వాళ్ళు టైం ఇస్తారు. నెక్స్ట్ లింక్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా టైం ఇస్తారు. ఇలాగా ఒక 2 to 3 టైమ్స్ స్క్రీన్ షాట్స్ తీసి పంపించిన తర్వాత, పంపిస్తాం కదా, ఒక 3 స్క్రీన్ షాట్స్ పంపించారు. 3 స్క్రీన్ షాట్స్ పంపించిన తర్వాత 150 రూపాయలు, అప్పటికి యూపీఐ ఐడి అవి మన డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు అడిగి. ఓకే, అమౌంట్ వేయడానికే కదా అన్నట్టు మనం కూడా ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు 150 రూపాయలు అవ్వగానే ఫస్ట్ టైం 150 రూపాయలు పంపించి, మీకు 150 రూపాయలు వస్తే రిసీవ్ చేసుకున్నట్టుగా స్క్రీన్ షాట్స్ పెట్టండి అంట. 150 రూపాయలు వచ్చింది, రిసీవ్ చేసుకున్నట్టుగా మనం గ్రూప్లో స్క్రీన్ షాట్స్ పెడతాం. మిగతా వాళ్ళు గ్రూప్లో చాలా మంది ఉంటారు, 1000, 200, 2000, 3000 మంది కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ స్క్రీన్ షాట్స్ చూస్తారు. ఓకే, వీళ్ళు కూడా నాలాగా ఒక పర్సన్ కదా, వీళ్ళకి వచ్చింది కదా, నాకు కూడా వస్తుంది అని చెప్పేసి ఆ పర్సన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇలాగ ఒక 150 రూపాయలు వచ్చిన తర్వాత మీకు ఒక స్క్రీన్ షాట్కి ప్రస్తుతం 50 రూపాయలు వస్తున్నాయి. మీరు ఇది ఫాలో అయితే 50 రూపాయల నుంచి 100 రూపాయలు అవుతాయని చెప్తారు. ఏంటి, దానికి సంబంధించి ఒక లింక్ అనేది వీళ్ళు ఇస్తారు. కొన్ని స్టెప్స్తో పాటు ఒక లింక్ ఇస్తారు. దానికి ఒక ట్రేడింగ్ రిలేటెడ్ ఒక లింక్ అన్నట్టు. దానికి మీరు 800 పంపిస్తే మీకు వితిన్ మినిట్స్లో మీ అకౌంట్లోకి 1200 వస్తాయంటారు. లేదా మీరు 1000 పంపిస్తే 2000 వస్తాయంటారు. మీరు 2000 పంపిస్తే 2600 వస్తాయి. ఇలా డిఫరెంట్ అమౌంట్స్ చెప్తారు.
సో వన్స్ మీరు ఈ స్టెప్స్ కనుక ఫాలో అయితే నెక్స్ట్ మీకు ఒక స్క్రీన్ షాట్కి మేము ప్రస్తుతం 50 రూపాయలు ఇస్తున్నాం, అది కాస్త 150 రూపాయలకి పెరుగుతుందంట. ఇక్కడ ఏమైంది, స్క్రీన్ షాట్స్ తీసి పంపించడమే కదా, సింపుల్గా 50 రూపాయలు వస్తున్నాయి. ఈసారి ఇది నేను చేస్తే ఓకే, ఒకవేళ వీళ్ళు మోసం చేసినా కూడా అది పోతే ఒక 800 కదా, లేదంటే ఒక 1000 రూపాయలే కదా, ఒక 2000 కదా అన్నట్టుగా పంపించేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ తక్కువ అమౌంట్ దగ్గర ఆగరు. మీరు ఆ 2000 లేకుంటే 1000 రూపాయలు పంపించిన తర్వాత దానికి వాళ్ళు ఎంత అమౌంట్ అయితే మీకు ఇస్తామన్నారో అంత అమౌంట్ వెంటనే మీ అకౌంట్లో వేస్తారు. అలాగే మీరు తీసేటువంటి స్క్రీన్ షాట్స్కి అమౌంట్ కూడా పెంచుతారు. తర్వాత స్టెప్స్, అక్కడి నుంచి మీకు డైరెక్ట్గా ఒక ట్రేడింగ్ లింక్ ఇచ్చేసి దాంట్లోకి తీసుకెళ్ళిపోతారు. ఇట్స్ అ ఫేక్ ట్రేడింగ్ లింక్. దాంట్లో క్లియర్గా చెప్తారు వాళ్ళు స్టెప్ బై స్టెప్, మీరు ఇంత అమౌంట్ ఈ స్టెప్స్ ఫాలో అయ్యి పెట్టండి, మీకు దానికి రెట్టింపు అమౌంట్ వస్తుంది, ట్రిపుల్ అమౌంట్ వస్తుందని. స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతాం, అమౌంట్ వస్తుంది. మన ట్రేడింగ్ అకౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి అకౌంట్ దాంట్లో యాడ్ అవుతున్నట్టుగా, మన కార్డులో యాడ్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఫైనల్గా మనం చేయాల్సింది, వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారు మనల్ని, వాట్సాప్లో నుంచి టెలిగ్రామ్లోకి, టెలిగ్రామ్లో నుంచి ఒక ట్రేడింగ్ యాప్లోకి, ఒక లింక్లోకి తీసుకెళ్ళిపోయారు. అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఎక్కడా కూడా కనిపించదు. ఆ వెబ్సైట్, వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్ ఎక్కడా కనిపించదు. తీసుకెళ్ళిపోయారు. మీరు ఓకే నాకు బాగా డబ్బులు వస్తున్నాయని చెప్పేసి మీరు యాడ్ చేస్తూ అమౌంట్ మీరు ఇప్పుడు ఇప్పుడు ఒక 30,000 ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30,000 కాస్త మీకు 1.5 lakh 2 lakh అవుతుంది. ఈ స్టెప్స్ ఫాలో అయ్యి కనుక ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఓకే 30,000 1.5 lakh 1 lakh 2 lakhs అవుతున్నప్పుడు మనం ఆశపడి పెట్టేస్తారు. అమౌంట్ వస్తుంది కూడా. వచ్చినటువంటి అమౌంట్ మీ ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ అవుతుంది. దాని నుంచి మీరు డ్రా చేసుకోవాలి, ఎప్పటికీ డ్రా చేసుకోలేరు. మీరు ఏదైతే ఇలాగ అమౌంట్ ఆ ట్రేడింగ్ అకౌంట్లో యాడ్ చేశారో ఆ అమౌంట్ మీరు ఎప్పటికీ తిరిగి తెచ్చుకోలేరు. దానితో పాటుగా నేను అమౌంట్ ఈ విధంగా తెచ్చుకోలేకపోతున్నానంటే వాళ్ళు కొన్ని స్టెప్స్ ఇస్తారు. ఆ స్టెప్స్లో కన్ఫ్యూజన్గా ఒక ట్రిక్కీగా మీకు ఆ స్టెప్స్ ఇస్తారు. దాంట్లో మీరు ఏదో ఒక స్టెప్ మిస్టేక్ చేసే విధంగా చేస్తారు. మీరు ఒక స్టెప్ మిస్టేక్ చేశారు ఇక్కడ అని చెప్పేసి వాళ్ళే చెప్పి మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీ అకౌంట్ మళ్ళీ అన్ఫ్రీజ్ చేయాలంటే దానికి మాకు 60,000 రూపాయలు పంపించాలి, 50,000 రూపాయలు పంపించాలి. అప్పుడు మేము అన్ఫ్రీజ్ చేస్తాం. అన్ఫ్రీజ్ చేసిన తర్వాత మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. అలాగే మీ ట్రేడింగ్ కార్ట్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా మీరు కంప్లీట్గా విత్డ్రా చేసుకోవచ్చు, పూర్తిగా విత్డ్రా చేసుకోవచ్చు అంటారు. సో మనం ఆశపడిపోయి వేరేది ఆలోచించవు, కంప్లీట్గా దాంట్లోకి వెళ్ళిపోయి అమౌంట్ సెండ్ చేస్తాం. సో ఇలాగా లక్షలు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో మా ఫ్రెండ్ ఈ లాస్ట్ స్టెప్లో నా దగ్గరికి వచ్చాను. నా దగ్గరికి వస్తే నేను క్లియర్గా తనకి చెప్పాను, నువ్వు ఆల్రెడీ దాదాపుగా 1 lakh రూపీస్ వాళ్ళకి పెట్టున్నావు. ఈ 1 lakh రూపీస్ కాకుండా మళ్ళీ ఇంకొక 40,000 పంపిస్తానంటున్నావు. ఈ 40,000 కూడా వాళ్ళు తీసుకున్న తర్వాత నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వాళ్ళని డిలీట్ చేసేసి వాళ్ళని కనిపించకపోతే నువ్వు ఎవరిని కాంటాక్ట్ అవుతావు? దానికి ఆన్సర్ లేదు. అయితే అప్పటి వరకు బాగా చూస్తున్నాడు కదా, అమౌంట్ వస్తూ ఉంది. ఈవెన్ స్క్రీన్ షాట్స్ పంపిస్తూ ఉంటే ఆ స్క్రీన్ షాట్కి ఒక్కొక్క స్క్రీన్ షాట్కి 600 రూపాయలు వచ్చే స్టేజ్ వరకు వెళ్ళిపోయినాడు. ఒక్క స్క్రీన్ షాట్కి 600 రూపాయలు అంటే పర్ డే అతను దాదాపుగా ఒక 3,000 నుంచి 4,000 రూపాయలు తనకి స్క్రీన్ షాట్స్ ద్వారా వస్తుంది. అది ఏ అమౌంట్ వాళ్ళు ఇవ్వట్లేదు. తను ఆల్రెడీ 80,000 to 1 lakh అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ అమౌంట్లోంచే వీళ్ళు ఇస్తున్నారు. అది తను గ్రహించలేదు. ఇక్కడ అమౌంట్ వస్తూ ఉంది, ఇది ఒక పార్ట్ టైం జాబ్ లాగా. అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన ప్రతిసారి నాకు లాభాలు వస్తూ ఉన్నాయి అనేది నన్ను ఇలా మోసపోయి ఫైనల్గా అది అమౌంట్ పోవట్లేదని చెప్పేసి నెక్స్ట్ డే పంపిద్దాం, లిమిట్ అయిపోయింది కాబట్టి అని చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని నెక్స్ట్ డే కూడా నీకు పంపించాలంటూ రమ్మని చెప్పాను. నైట్ అంతా ఆలోచించాడు. నెక్స్ట్ డే వచ్చి నేను 40,000 రూపాయలు పంపించొద్దు అనుకుంటున్నాను, పోయిన అమౌంట్ పోయింది, నేను ఎలాగో తీసుకురాలేను, ప్రస్తుతం ఈ స్క్రీన్ షాట్స్ పంపిస్తూ ఉంటే నాకు కొంత అమౌంట్ వేస్తూ ఉన్నారు కదా, రోజుకి 3,000 4,000 దాన్ని తీసుకుంటానని చెప్పాడు. ఓకే, దీనికి సొల్యూషన్
నువ్వు నా బ్యాంక్కి వెళ్ళాలి, నేను అమౌంట్ పంపించాలంటే యూపీఐ ద్వారా రావట్లేదు, దానికి నాకు ఒక 2-3 డేస్ టైం పడుతుందని చెప్పేసి ఆ టైం నేనే వాళ్ళతో చాట్ చేసి టైం పడుతుందని చెప్పేసి చెప్పాను. ఆ 2-3 డేస్ మాత్రం అంత అమౌంట్ తీసుకున్నాడు. ఫైనల్గా దాదాపుగా ఒక 80,000 వరకు తనైతే దాని ద్వారా లాస్ అవ్వడం జరిగింది. అయితే నాకు కూడా ఈ స్క్రీన్ షాట్స్ తీసి పంపిస్తే అమౌంట్ వేయడం అనేది చాలా బాగా అనిపించింది, ఎవరికైనా అనిపిస్తుంది. అయితే ఆ స్టెప్స్ నేను కూడా తీసుకొని తన దగ్గర ఒక కోడ్ పంపించారు కదా వాట్సాప్లో, ఆ కోడ్ తీసుకొని నేను టెలిగ్రామ్లోకి వెళ్ళి ఆ పర్టికులర్ పర్సన్ పంపించాను. వెంటనే డిలీట్ చేశాను. తర్వాత కొన్ని రోజులకి సేమ్ ఇప్పటి వరకు నేను ఏదైతే చెప్పానో మా ఫ్రెండ్కి ఏదైతే జరిగిందో అదే నాకు జరిగింది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు, ఇలా స్క్రీన్ షాట్స్ పెట్టండి అన్నారు. స్క్రీన్ షాట్ పెట్టాం. తర్వాత అక్కడి నుంచి ఒక కోడ్ ఇచ్చి టెలిగ్రామ్లోకి తీసుకెళ్లారు. టెలిగ్రామ్లో ఆ కోడ్ ఇచ్చిన తర్వాత టెలిగ్రామ్లో ఒక గ్రూప్లోకి తీసుకెళ్లారు. అక్కడ స్క్రీన్ షాట్స్ పెట్టండి అన్నారు. స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటే ఒక 150 రూపీస్ ఇచ్చారు. బట్ నేను ఈ స్టెప్స్ అన్ని చూస్తున్నా కదా, మనం ఎక్కడా కూడా మోసపోం, ఎక్కడా కూడా ఆలోచించాలి. నేను జస్ట్ స్క్రీన్ షాట్స్ మాత్రమే పంపించాను. రిమైనింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టెప్స్, వాళ్ళు ఏదైతే ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయమన్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేయలా. ఇలాగా ఇది జరిగింది. నేను ఆ ట్రేడింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి నాకు ఒక 150 రూపీస్ పంపించారు. నెక్స్ట్ డే ఒక 2-3 స్క్రీన్ షాట్స్కి చూశారు. నేను ఇన్వెస్ట్మెంట్ చేయకపోయేసరికి నన్ను ఆ గ్రూప్లోంచి రిమూవ్ చేశారు. 150 రూపీస్ అయితే అకౌంట్లో వేశారు, కానీ తర్వాత గ్రూప్లోంచి రిమూవ్ చేశారు. చూడండి ఎంత పగడ్బందీగా వీళ్ళు ఈ స్కామ్ అనేది చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ నేను ఆలోచిస్తే అసలు నన్ను ఆ గ్రూప్లోకి ఎవరు యాడ్ చేశారు, ఎలా యాడ్ చేశారు అనేది ఆలోచిస్తే అదన్నీ కూడా నేను చూపిస్తాను మీకు. చూడండి, ఆలోచిస్తే నేను చేసింది ఏంటంటే, అది జరగడానికి ఒక 10 రోజుల ముందు 1-2bet అనేటువంటి బెట్టింగ్ యాప్, 1-2betting అనేటువంటి బెట్టింగ్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో అప్పుడు ఐపీఎల్ జరుగుతూ ఉంది. ఐపీఎల్ బెట్టింగ్ పెడదామని చెప్పేసి నేను జస్ట్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో ఒక 1000 రూపీస్ యాడ్ చేశాను. నేను ఆ 1-2bet అకౌంట్ క్రియేట్ చేసిన దానికి అక్కడి నుంచి ఆ 1-2bet అనేటువంటిది చాలా వరకు మన దేశంలో యూజ్ చేసేటువంటి యాప్స్, బ్యాన్ చేయనటువంటి బెట్టింగ్ యాప్స్లో ఉంది, అవునా? అయితే 1-2betting ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, అనఫిషియల్గా మోసాలకి పాల్పడుతూ ఉన్నారు. అనఫిషియల్గా ఏం చేస్తున్నారు, దాంట్లో నుంచి ఆ నెంబర్, మనం బెట్టింగ్ యాప్ అది 1-2bet లాగిన్ అయ్యేటప్పుడు దానికి మనం మొబైల్ నెంబర్ ఇస్తాం కదా, ఆ మొబైల్ నెంబర్ తీసుకొని వీళ్ళు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అక్కడ పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి అక్కడి నుంచి టెలిగ్రామ్లోకి తీసుకొచ్చి టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ నుంచి ఒక ట్రేడింగ్ యాప్ అని చెప్పేసి దాని లింక్ ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి అక్కడ మనతో ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ చేయించి లాభాలు వస్తున్నట్టు చూపించి మోసాలు చేస్తూ ఉన్నారు. చూడండి ఈ సైకిల్ అనేటువంటిది ఏ విధంగా ఉందో చూడండి. ఎగ్జాక్ట్లీ మా ఫ్రెండ్ అది ఫేస్ చేశాడు, తను నష్టపోయాడు. సో నేను చూశాను, మనం అంత ఈజీగా మోసపోకూడదు. సో కాబట్టి ఆలోచించాను, ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను ఇటీవల చేసినటువంటి పని 1-2bet అనేటువంటి దాంట్లో లాగిన్ అవ్వడమే. కాబట్టి అక్కడి నుంచి తీశారు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోసాలని ఎక్కడా కూడా సింపుల్గా మనీ రాదు, సింపుల్గా ఎవ్వరు కూడా మనీ ఇవ్వరు. ఓకే, మీరు బయట చాలా మంది ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు, ప్రమోట్ చేస్తూ ఉంటే కూడా వాటిని మీరు చూస్తూ పోతూ ఉండాలి. అంతేకాని వాటిల్లో పెట్టేస్తే నాకు కూడా లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి, సంపాదిస్తానని చెప్పేసి మీరు అలా మోసపోవద్దండి. ఒక అవగాహన కల్పించడానికి నాకు తెలిసినటువంటిది చాలా బిగ్ స్కామ్ ఇది చెప్పొచ్చు. నేను చూస్తే ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్లో నేను మీకు చూపిస్తాను, మీరు చూడండి, మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది మొత్తం కూడా. ఒక్కొక్క దాంట్లో దాదాపుగా 1800 నుంచి 2000 ఉన్నారు. నేను చూసినప్పుడు, మా ఫ్రెండ్ దగ్గర నుంచి చూసినప్పుడు కూడా దాదాపుగా 2000 నుంచి 3000 ఉన్నారు. ఈవెన్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అదే విధంగా ఉన్నారు. అన్ని లక్షల కోట్లు వీళ్ళు ఈ విధంగా స్కామ్స్ చేస్తూ ఉన్నారు. ఇదే నేను చెప్పినటువంటి వాట్సాప్ గ్రూప్ చూస్తున్నారు కదా, ఇది నా వాట్సాప్.
ఈ విధంగా రుద్రసార్ డిజీ మార్కెటింగ్ అని చెప్పేసి దీంట్లో యాడ్ చేశారు. చూసారా? ఇంకా డిఫరెంట్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పర్సన్స్ని యాడ్ చేయడం జరిగింది. చూసారా? సో అందరినీ యాడ్ చేశారు. కింద చూస్తే ఒక్కసారిగా అందరినీ యాడ్ చేశారు. కింద చూస్తే ఎవరు క్వశ్చన్ కూడా అడుగుతున్నారు చూడండి. చాలా మంది తెలియదు అసలు ఎవరు వీళ్ళు ఏంటి అనేది. హూ యాడ్ మీ ఇన్ దిస్ గ్రూప్ అండ్ వై? ఎవరు నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేశారు, ఎందుకు నన్ను ఈ గ్రూప్లో యాడ్ చేశారు, ఎందుకు ఈ గ్రూప్ ఇక్కడ క్రియేట్ చేశారు, దీంట్లో ఎందుకు నన్ను యాడ్ చేశారు, ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. అప్పుడు ఈ దీనికి సంబంధించినటువంటి ఒకరు ఈ విధంగా మెసేజ్ చేశారు. ఐఎమ్ రాధికా శర్మ, కరెంట్లీ వర్కింగ్ ఇన్ రుద్రాస్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఇన్ ఇండియా అని ఇలాగా తీసుకొచ్చారు. దీంట్లో వీళ్ళు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే సారీ టు బోదర్ యూ బట్ వీఆర్ కరెంట్లీ ఆఫరింగ్ ఏ పార్ట్ టైమ్ వర్క్ ఆపర్చునిటీ యూ కెన్ డూ ఇన్ ఎవర్ ఫ్రీ టైమ్ ఆర్ ఫుల్ టైమ్ అన్నారు. పార్ట్ టైం ఇస్తున్నాము, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చేయండి, లేదంటే మీకు ఫుల్ టైం అయినా చేయండి అని చెప్పేశారు. ఇది బెస్ట్ హోమ్ బేస్డ్ వర్క్ అని చెప్పేసి ఆపర్చునిటీ అని చెప్పేసి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా ఏం లేదని చెప్పారు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చాలామంది ఓకే అనుకున్నారు. కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడండి. హౌ డిడ్ యూ గెట్ మై నెంబర్ అంటే సింపుల్గా వీళ్ళు ఈ విధంగా డిఫరెంట్ బెట్టింగ్ యాప్స్లో నుంచి ఆ నెంబర్స్ అనేవి తీసుకుంటున్నారు. తర్వాత ఇలాగా సో వాట్ కైండ్ ఆఫ్ జాబ్ అని అడగడం స్టార్ట్ చేశారు. ఆ జాబ్ గురించి చెప్పమంటున్నారు. ఇలాగ పేమెంట్ ఎలా ఉంటుంది అంటున్నారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అడుగుతూ వచ్చారు. అండ్ ఫైనల్గా ఈ పర్సన్ చూసారా, నా నెంబర్ ఎలా వచ్చింది, ఏంటి వాట్ కైండ్ ఆఫ్ జాబ్ ఇది అనేటువంటి పర్సన్ నవ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెట్టారు. తర్వాత ఆ వర్క్ గురించి చెప్తున్నారు. డెమో టాస్క్ అనేది ఈ విధంగా ఇచ్చారు చూడండి. డెమో టాస్క్ ఫస్ట్ టాస్క్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈ విధంగా ముంబై ఇండియన్స్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ లింక్ ఇచ్చారు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దానికి సంబంధించినటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని మీరు సెండ్ చేయండి అని చెప్పారు ఫస్ట్. సో ఈ విధంగా టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ సెండ్ బ్యాక్ టు రిసీవ్ యువర్ ఫస్ట్ పేమెంట్ అన్నారు. ఇలాగా స్క్రీన్ షాట్ తీసి ఇలా పంపిస్తున్నారు చూడండి. ఎలాగ పంపించాలనేది కూడా చూపించారు. తర్వాత చూడండి మిగతా వాళ్ళంతా జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపించడమే కదా, ఇలాగా తీస్తూ పంపిస్తూ ఉన్నారు. ఇలా చేశారు. తర్వాత మరొక అదే టాస్క్ని మరలా ఇచ్చారు. అంటే ఇంకొంతమందిని యాడ్ చేసి మరలా ఇచ్చారు. ఇలాగా పంపిస్తూ ఉన్నారు. ఇలాగా నేను కూడా పంపించిన. క్లియర్గా చూడండి, నేను పంపించా, ఈ పర్సన్కి పంపించిన. ఓకే, ఈ పర్సన్కి పంపిస్తే చూడండి ఇదిగో పంపించిన తర్వాత హాయ్ అని మెసేజ్ చేయాలన్నారు. హాయ్ అని మెసేజ్ చేస్తే కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ ద టాస్క్ అన్నారు. తర్వాత కైండ్లీ ఫిల్ ది శాలరీ ఫామ్ అన్నారు. నేమ్ ఏంటి, ఏజ్ ఏంటి, యూపీఐ ఐడి ఏంటి, జెండర్ ఏంటి, ప్రొఫెషన్ ఏంటి, ఇలాగ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. నేను డీటెయిల్స్ కూడా ఇచ్చా. నేను వీటిని అయితే మళ్ళీ మీకు వీడియోలో చూపించేటప్పుడు హైడ్ చేస్తాను. ఈ డీటెయిల్స్ ఇచ్చా క్లియర్గా. తర్వాత అక్కడి నుంచి ఓకే, ఐ విల్ ఫార్వర్డ్ టు ది ఆడిటర్ ఆన్ టెలిగ్రామ్ ఫర్ ది ఫస్ట్ టాస్క్ రివార్డ్ నౌ ఆఫ్టర్ రిసీవ్ రివార్డ్ షీ విల్ యాడ్ యూ అఫీషియల్ వర్కింగ్ గ్రూప్ ఇన్ టెలిగ్రామ్ అన్నారు. ఇలాగ డీటెయిల్స్ నేను నా యూపీఐ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపించిన తర్వాత ఈ పర్సన్ చెప్తున్నారు, నేను మిమ్మల్ని టెలిగ్రామ్ కి ఫార్వర్డ్ చేశాను, ఆడిటర్కి ఫార్వర్డ్ చేశాను, అక్కడ మీకు ఈ విధంగా ద ఫస్ట్ టాస్క్ వస్తుంది, ఆ టాస్క్ కంప్లీట్ చేస్తే మీకు రివార్డ్ వస్తుందని చెప్పిన. డూ యూ హ్యావ్ టెలిగ్రామ్? ఎస్ ఉంది అని చెప్పిన. తర్వాత ఈ విధంగా ఆడిటర్ టెలిగ్రామ్ ఐడి లింక్ అండ్ యూజర్ నేమ్ అని చెప్పేసి లింక్ ఇచ్చారు. తర్వాత తన యూజర్ నేమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది పేమెంట్ కోడ్. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు టెలిగ్రామ్లోకి వెళ్తుంది. టెలిగ్రామ్లోకి వెళ్ళగానే ఆ పర్సన్ మీ పేమెంట్ కోడ్ అడుగుతారు. ఈ పేమెంట్ కోడ్ ఇవ్వాలి. ఇది ఆ పేమెంట్ కోడ్ ఇస్తే నెక్స్ట్ స్టెప్స్ అనేది వాళ్ళు ప్రాసెస్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇది ఏదైతే మనం అకౌంట్ డీటెయిల్స్ పంపించామో ఈ పర్సన్కి వాట్సాప్లో, ఈ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఆ టెలిగ్రామ్లో ఆడిటర్కి పంపించండి అని చెప్తుంది. అక్కడ నుంచి టెలిగ్రామ్కి వెళ్తాం. టెలిగ్రామ్లో కంప్లీట్గా ఇంకా 1 by 1 మనం ఏదైతే ముందు వీడియోలో డిస్కస్ చేసామో ఆ విధంగా 1 by 1 స్టెప్ బై స్టెప్ మనల్ని తీసుకువెళ్ళిపోయి ఎంతవరకు మన దగ్గర నుంచి కావాలంటే అంతవరకు లాక్కోవడం జరుగుతుందండి. ఫస్ట్ ఇస్తారండి, కొంత అమౌంట్ ఇస్తూ ఉంటారు. మీకు అమౌంట్ తక్కువ అమౌంట్లు ఇస్తూ ఉంటారు. ఓకే, నాకు అమౌంట్లు వస్తూ ఉన్నాయి, ఇంకా ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ వస్తుంది కదా అని ఇలాగ మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ ఆ ఊపిలోకి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మోసాలు పోవద్దు. థ్యాంక్ యూ.